కరీంనగర్లో మీడియాతో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ గ్రామానికి స్థిర ఆస్తులను సృష్టించడంతో పాటు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా 125 రోజులు పని దొరుకుతుందన్నారు. వ్యవసాయ సీజన్లో కూలీలు దొరకక ఇబ్బంది పడుతున్న రైతులకు ఈ పథకం ద్వారా ఉపశమనం కల్పించబోతుందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా ప్రజలకు మోసగాళ్లు ఉచ్చులో పడుతూ మోసపోతూనే ఉన్నారు. నేరగాళ్ల ఆలోచనలకు డబుల్పై ఎత్తులు వేస్తూ నేరాల నియంత్రణకు పోలీసులు రకరకాలుగా సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూ తమ విధులు కొనసాగిస్తూనే ప్రజలకు పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అరైవ్ అలైన్ కార్యక్రమానికి రాష్ట్ర పోలీస్ శాఖ నిన్న శ్రీకారం చుట్టారు. భోగి సందర్భంగా వేకువజామున భోగి మంటలతో మహిళలు యువత ఆడిపాడారు. హుజురాబాద్ నియోజకవర్గంలో సంక్రాంతి సందడి నెలకొంది. భోగి పండుగ కావడంతో గ్రామంలో భోగి మంటలతో చలి కాచుకొని పాత వస్తువులను భోగి మంటలు వేశారు. హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామంలో భోగి మంటల వద్ద ఆటపాటలతో మహిళలు నృత్యాలు చేశారు. అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమితులై తొలిసారి కరీంనగర్ కు విచ్చేసిన రాజేందర్రావుకు పార్టీ శ్రేణుల నుంచి ఘన స్వాగతం లభించింది. అలుగునూరు చౌరస్తా నుంచి తెలంగాణ చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ చౌక్ లో పార్టీ నాయకులు గజమాలతో రాజేందర్రావును సన్మానించారు. కరీంనగర్లో మిల్క్ డైరీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డైరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వరరావు మాట్లాడుతూ హైదరాబాద్లోని ఏపీఏయు రాజేందర్ నగర్ నుండి వ్యవసాయ పట్టభద్రుడయ్యామని తెలిపారు. 4 దశాబ్దాలుగా పైగా గ్రామీణాభివృద్ధికి సహకార నాయకత్వానికి తెలంగాణలో పాడి పరిశ్రమ వృద్ధికి కరీంనగర్ మిల్క్ డైరీ అంకితమైందన్నారు.